అణుయుద్ధం వస్తుందా? వాస్తవానికి ఇరాన్ దగ్గర ప్రత్యక్ష అణుబాంబులు అయితే లేవు. తయారు చేయడానికి ప్రిపేర్ అవుతుంటేనే ఆపుకుంటూ వచ్చింది. ప్రస్తుతం అణ్వస్త్రాలు ఎన్నున్నాయి అన్నటువంటిది రహస్యంగా చేసేసిందేమో తెలియదు. ఎందుకంటే రష్యా, చైనా దానికి సహకరిస్తున్నాయి. బట్ అది అణుబాంబు తీస్తే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ దగ్గర అయితే పక్కాగా అణుబాంబులు ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలు నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ దగ్గరే 90 అణుబాంబులు ఉన్నాయి అనేది అంచనా. దీనికి తోడు 800 కిలోటన్నుల నుంచి 12 మెగాటన్నుల సామర్థ్యం కలిగినటువంటి అణు థర్మోన్యూక్లియర్ వార్హెడ్లను మోసుకెళ్లే కణాంధ్ర క్షేపణలు కూడా ఆ దేశం అభివృద్ధి చేస్తోంది అన్నటువంటిది ప్రధానంగా లెక్క ఉంది. దీనికి తోడుగా సైనిక పరంగా ఇరాన్, ఇజ్రాయెల్ శక్తివంతంగా ఉన్నటువంటి దేశాలే. విస్తీర్ణం పరంగా ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది. సంఖ్యాపరంగా కూడా ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే. అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం దగ్గర ఉన్నటువంటి సంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవి ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర మాత్రం అమెరికా వీళ్ళందరూ ఇచ్చినటువంటి అధునాతనమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇక్కడ ఇరాన్ సైన్యంలోని రెవల్యూషనరీ గార్డ్స్ దళం, కుద్స్ ఫోర్సులకి సంప్రదాయేతర యుద్ధాల్లో మంచి నైపుణ్యం ఉంది. అదే సందర్భంలో టోటల్గా చూసుకుంటే ఇద్దరి దగ్గర అణుబాంబులు అయితే ఉన్నాయి అన్నటువంటిది స్పష్టం.